హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ షూట్ చేశాను. సో అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్గా. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ పొగమంచు పడుతుంది. ఎంత పొగమంచు పడుతుందంటే అసలు మీకు కనిపించట్లేదు, కానీ ఫుల్ పొగమంచు పడుతుంది. అయినా కూడా మన పనులు స్టార్ట్ చేయాలి కదా. సో అలాగే స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంక ఇంటి ముందైతే ముగ్గు పెట్టేశాను. సో ఫుల్ కలర్లు వేసేసుకొని అలా ఇలా అయితే ఏం లేదు, సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను. సో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటారు. రెగ్యులర్గా ఏముంటుందని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి? నాకు తెలిసి క్యాలెండర్లో డేట్ మారుతుంది అండ్ ఇయర్ మారుతుంది. అంతకు మించి మన రెగ్యులర్ లైఫ్లో డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి? అదే మార్నింగ్ లేవాలి, ఇంటి ముందు ఊడవాలి, చల్లాలి, ముగ్గేయాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, స్నాక్స్ చేయాలి. ఇంతకు మించి హౌస్ వైఫ్ లైఫ్లో చేంజ్ అయ్యేది ఏముంది చెప్పండి? అంతేనా కాదా? సో ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇంకా లంచ్‌లోకి బగారా రైస్, మటన్ కర్రీ. సో రెగ్యులర్‌గా ఎప్పుడు చేసుకునేవి పెద్ద డిఫరెంట్‌గానైతే నాకు న్యూ ఇయర్ అనిపించదండి. ఎందుకో ఏమో ఇంక ఇప్పుడే పని ఎక్కువ అనిపిస్తుంది. అంటే హాలిడే లాగా ఉండదు, పెద్ద పనిలా ఉంటుంది. న్యూ ఇయర్, న్యూ ఇయర్, న్యూ ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది వెళ్ళిపోయింది, అంతే కదా. ఇంకా పెద్ద ఏముంది చెప్పండి న్యూ ఇయర్ అంటే. ఇంకొక ఇయర్ మనకి పెరిగింది. ఈ ఇయర్ అయినా మంచిగా ఉండాలని అందరం అనుకోవాలి. అంతే అన్నమాట. సో ఇలాగా ఇంక ఇక్కడైతే ఫుల్‌గా తినేసాక మజ్జిగ తాగాలి కదా డైజెస్ట్ అవ్వాలంటే. మజ్జిగనైతే తాగేసాను. నా న్యూ ఇయర్ ఎలా అయిందో చూడండి. ఇలా ఉంటుందన్నమాట. వండడం, పెట్టడం, కడగడం, తోమడం అన్నట్టు. ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే జున్ను పాలొచ్చాయి. ఇంకా జున్ను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలామంది జున్ను చేస్తే గట్టిగా రావట్లేదు, పొడి మొత్తం పాలు విరిగిపోతే వస్తాయి చూడు, అలా వస్తుంది, అది ఇది అంటారు. ఏమో అండి, నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఏం లేదు, ఫస్ట్ జున్ను పాలు వడబోసుకోవాలి. తర్వాత అందులో మామూలు పాలు ఉంటాయి కదా, అవి ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోవాలి. తర్వాత మన స్వీట్‌కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం మెల్ట్ అయిపోయేదాకా కలుపుకోవాలి, కరిగిపోయేదాకా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మీరు మిరియాల పొడి, ఇలాచి కూడా వేసుకోవచ్చు. కానీ అవి వేస్తే మా పిల్లలు తినరండి. వాళ్ళు తిననప్పుడు అది వేస్ట్ అయిపోతుందనేసి ఇంకా నేను అది వేయలేదు. మీరు కావాలంటే అది కూడా వేసుకొని ఇలా ఒక కుక్కర్‌ది గిన్నె ఉంటుంది కదా, అందులో అడుగున వాటర్ ఏసేసి మంచి ఆయిల్ కొంచెం పో ఏమంటారు వేడైన తర్వాత ఈ గిన్నె అందులో పెట్టేసి దాని మీద మూత పెట్టి క్లోజ్ చేయాలి. తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనం పాల మీద పెట్టిన మూత తీసి మళ్ళీ పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఒక 15 మినిట్స్ పెట్టేసామనుకోండి, యమ్మీ యమ్మీ జున్ను అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లారిన తర్వాతనైనా తినొచ్చు. చూస్తున్నారా జున్ను చేయడం ఎంత ఈజీయో, మంచిగా గడ్డ గడ్డలాగా ఉండింది. సో మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.